iQOO కంపెనీ నుండి ఒక కొత్త ఫోన్ రాబోతుందని మీ అందరికి తెలిసే ఉంటుంది. అదేదో కాదు, iQOO Z7 Pro 5G. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి చూసేద్దాం. ఈ iQOO ఫోన్ బాక్సే చాలా యూనిక్గా ఉంది. ఫోన్ కూడా ఇంతే యూనిక్గా ఉంటుందేమో ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఈ బాక్స్ మీద మీరు చూసినట్టయితే ఇది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా. అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకైతే ఫోన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ అయితే చూడడానికి చాలా స్లిమ్గా చాలా బాగుంది. దీని పక్కన పెట్టిద్దాం. అండ్ బాక్స్ లోపల చూస్తే మీకు కొన్ని ఫోన్ యూజర్ మాన్యువల్స్, దాంతోపాటు ఒక స్టిక్కర్ అండ్ క్లియర్ కేస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్లియర్ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంతోపాటు మీకు ఛార్జింగ్ కేబుల్, అలాగే 66 వాట్ ఫ్లాష్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. ఈ ఫోన్ని నేను సెటప్ చేసి ఆల్మోస్ట్ 1 డే యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు దీని మీద నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో చెప్తాను. ఈ ఫోన్లో నన్ను మెయిన్గా అట్రాక్ట్ చేసింది దీని డిజైన్. దీని ఫ్రంట్ కర్వ్ డిస్ప్లేతో పాటు బ్యాక్ మ్యాట్ ఫినిష్తో చాలా బాగుంది. మాకు వచ్చిన ఫోన్ వచ్చేసి గ్రాఫైట్ మ్యాట్ కలర్ వేరియంట్. దీంట్లో 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ లగూన్ అండ్ గ్రాఫైట్ మ్యాట్. నాకు పర్సనల్గా డార్క్ కలర్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి గ్రాఫైట్ మ్యాట్ కలర్ చాలా నచ్చేసింది. కానీ కలర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి బ్లూ లగూన్ బాగా నచ్చొచ్చు. దీని బ్యాక్ డిజైన్ కూడా చాలా బాగుంది. దీని మీద మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు. అండ్ కెమెరా సెటప్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిందేమో అనిపిస్తుంది. ఇది చాలా రెగ్యులర్గా అనిపిస్తుంది. అయితే ఈ కెమెరా సెటప్లో మీకు మెయిన్ కెమెరా అండ్ డెప్త్ కెమెరాతో పాటు ఆరా లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా అయితే చాలా ఫోన్స్లో మీకు నార్మల్ ఫ్లాష్ లైట్స్ కనిపిస్తాయి. దీంట్లో అయితే ఆరా లైట్ని యూజ్ చేశారు. ఈ ఆరా లైట్ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీకు నైట్ టైంలో కానీ లేదా డార్క్ రూమ్స్లో కానీ ఎక్కడైనా ఫొటోస్ తీసుకుంటే మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఫోన్ రైట్ సైడ్లో మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్లో 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. అండ్ టాప్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అనే ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ బాటంలో మీకు సిమ్ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫోన్లో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది, బట్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ సూపర్ విజన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో మీరు సన్లైట్లో యూజ్ చేయాలనుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డిస్ప్లేతో. నేనైతే ఈ ఫోన్లో సెకండ్ అట్రాక్షన్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ఫోన్ డిస్ప్లే అనే చెప్తాను. ఎందుకంటే ఇది 1.7 బిలియన్ కలర్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకైతే ఖచ్చితంగా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ డిస్ప్లేని యూజ్ చేస్తున్నప్పుడు ఈ కర్వ్డ్ స్క్రీన్స్ దగ్గర మీకు ఎలాంటి అన్వాంటెడ్ టచెస్ అయితే ఉండవు. అండ్ iQOO కంపెనీ వాళ్ళు ఈ ఫోన్ డిస్ప్లే SGS ఐ ప్రొటెక్షన్తో వస్తుందని చెప్తున్నారు. అంటే మామూలుగా మూవీస్, వీడియోస్ బాగా ఎక్కువగా చూసే వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. డిస్ప్లేతో పాటు దీని డిజైన్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ జస్ట్ 7.36 mm థిక్నెస్తోనే వస్తుంది. అండ్ దీని వెయిట్ కూడా జస్ట్ 175 grams. నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన ఫోన్స్లో ఇదే వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ అండ్ లైటెస్ట్ ఫోన్. అండ్ ఈ ఫోన్లో ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన అన్ని ఫోన్స్ లాగే దీంట్లో కూడా మీకు హెడ్ ఫోన్ జాగ్ అయితే కనిపించదు. నాలాగా మ్యూజిక్ ఎక్కువగా అయిన వాళ్ళకి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ MediaTek Dimensity 7200 4nm చిప్సెట్తో వస్తుంది. ఈ చిప్సెట్ ఇంతకుముందు Vivo V27లోనూ దేంట్లో యూజ్ చేసినట్టున్నారు. ఒకవేళ మీరు గేమ్స్ బాగా ఎక్కువగా ఆడితే ఇందులో BGMI HDR అల్ట్రా మోడ్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫోన్లో గేమ్స్ ఎక్కువగా ఆడే అలవాటు ఉంటే దీంట్లో మీకు అల్ట్రా గేమింగ్ మోడ్ అని ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. దీంట్లో మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్ అండ్ మాన్స్టర్ మోడ్ అని 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఈ అల్ట్రా గేమింగ్ మోడ్ని ఆన్ చేసుకుంటే మీరు గేమ్స్ ఆడే టైంలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్లో ఉన్నప్పుడే మీరు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడవచ్చు, లేదా మీకు వచ్చే కాల్స్ని రిజెక్ట్ చేయొచ్చు, దాంతోపాటు నోటిఫికేషన్స్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫోన్ టోటల్గా 10 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సిమ్ వేసుకొని నిన్నటి నుంచి వాడుతూనే ఉన్నాను. నాకైతే కాల్ క్వాలిటీలో కానీ నెట్వర్క్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. అండ్ ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది 4600 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇందాక మేము బాక్స్లో చూపించినట్టుగా ఇది 66 వాట్ ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది. దీన్ని 0 to 50% దాకా ఛార్జ్ చేయాలంటే మీకు 22 minutes దాకా పడుతుంది. అది కంప్లీట్ 100% ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 50 minutes అయితే పట్టొచ్చు. ఈ ఫోన్ని మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా 1 day అయితే ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అయితే దీంట్లో బ్యాటరీ సేవింగ్ మోడ్ని ఆన్ చేసుకొని గేమ్ ఆడండి. అప్పుడు మీకు ఎలాంటి డ్రైన్ అయితే కనిపించదు. ఈ ఫోన్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడితే హీట్ అవుతుందేమో అని కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే దీంట్లో వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ అనే సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువగా ఫోన్ అయితే హీట్ అవ్వదు. అండ్ ఈ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ దీంట్లో మీరు ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అప్ టు 8GB. అయితే ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది అంత యూస్ఫుల్ ఫీచర్ అని నేనైతే చెప్పాను. ఎందుకంటే వీళ్ళు ఫోన్లో ప్రొవైడ్ చేసే 8GB ర్యామే చాలా ఎక్కువ, దానికంటే ఎక్కువ అయితే అవసరం లేదు. అండ్ ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ దీంట్లో అల్ట్రావైడ్ కెమెరా అయితే లేదు. దానికి బదులుగా దీంట్లో 2 మెగాపిక్సెల్ బొక్క కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ దీని కెమెరా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీని రేర్ కెమెరా 64 మెగాపిక్సెల్తో తీసిన పిక్చర్స్లో అయితే మీకు మంచి కలర్ అండ్ మంచి షార్ప్నెస్ అయితే కనిపిస్తాయి. ఈ ఫోన్ కెమెరాలో మెయిన్ హైలైట్ వచ్చేసి పోర్ట్రేట్ పిక్చర్స్. ఇందులో మీరు పోర్ట్రేట్ పిక్చర్స్ తీసుకుంటే ఏదో హై ఎండ్ కెమెరాలో పోర్ట్రేట్ పిక్చర్స్ తీసుకున్నట్టు కనిపిస్తాయి. ఈ పోర్ట్రేట్ పిక్చర్స్లో మీరు పర్ఫెక్ట్ హెచ్ డిటెక్షన్ చూడొచ్చు. అండ్ దీంట్లో ప్రొవైడ్ చేసిన ఆరా లైట్ వల్ల మీరు నైట్లో కూడా ఇలాంటి మంచి పోర్ట్రేట్ పిక్చర్స్ని క్లిక్ చేసుకోవచ్చు.
ఇంకా ఫ్రంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 16 మెగా పిక్సెల్ కాబట్టి పిక్చర్స్ అయితే మీకు ఓకేగానే అనిపిస్తాయి. దీంట్లో కలర్ అయితే బాగానే ఉంది. అండ్ నైట్ టైంలో మీరు దీంట్లో స్క్రీన్ స్పాట్లైట్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే నైట్లో కూడా కొన్ని మంచి పిక్చర్స్ ని క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరాతో మీరు 4K 30 FPS దాకా రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరాలో 1080p 30 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ iQOO వాళ్ళు ఇందులో హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూస్ చేసామని చెప్తున్నారు. అంటే OIS ప్లస్ EIS రెండు యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్ కెమెరాలో తీసిన కొన్ని పిక్చర్స్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ పిక్చర్స్ అండ్ వీడియోస్ లో మీకు కలర్స్ అయితే చాలా నేచురల్ గా ఉంటాయి అండ్ ఎడ్జ్ డైరెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ది బెస్ట్ అని చెప్పలేము, బట్ దిస్ ఇస్ గుడ్ కెమెరా. దీంట్లో మీకు మంచి మంచి పోర్ట్రేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందులో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అండ్ దీని రెస్పాన్స్ కూడా చాలా క్విక్ గా ఉంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఫన్ టచ్ OS 13 తో వస్తుంది. ఇందులో మీకు ఎక్కువ బ్లోట్వేర్ అయితే కనిపించదు, కానీ అన్వాంటెడ్ యాప్స్ అయితే ఏమైనా ఉన్నాయంటే దాన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ఫోన్లో మీ ప్రైవేట్ ఫోటో ఆల్బమ్స్ ని హైడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కెమెరాలో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని ఫోటో చేసుకోవడానికి ఒక కొత్త ఆప్షన్ కూడా పెట్టారు. సో ఇలాంటి ఇంకొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోస్ లో చూడండి. అండ్ ఈ ఫోన్ కి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని iQOO వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ కాస్ట్ విషయానికి వస్తే మాకు కూడా ఇప్పటికీ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఫోన్ 31st కి లాంచ్ అవుతుంది. అదే రోజు మీకు కాస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫోన్ మోస్ట్లీ బిలో 30,000 రూపీస్ లోనే రావచ్చు. మోస్ట్లీ 25,000 కంటే తక్కువలో కూడా ఉండొచ్చు. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.